మంచినీళ్ళు తీసుకోవద్దునా? నీళ్ళు చల్లగలేవు, పోయి ఫ్రిడ్జ్ లో వాటర్ తెపో. అయ్యయ్యో, అత్తకి చల్లటి కూల్ డ్రింక్స్ ఇవ్వాలి గాని మంచినీళ్ళు ఇస్తావేంటి పిన్ని? ఈ పిల్ల మీ అక్క కూతురు కదూ, ఒట్టి ఎర్రి బాగులదంటే ఇంకా తెలియతే అట్లా పెరగలా? నిజమే అత్త, నన్ను అందరూ ఎర్రిబాగులది అంటారు. అయినా నువ్వు ఇప్పుడు వచ్చావుగా, నాకు తెలియతే అట్లా అయ్యే వచ్చేస్తాయి. దొంగ మొండ కూల్ డ్రింక్ ఇమని నన్ను ఇరికిచ్చింది, ఇప్పుడు ఎర్రిబాగులదని ఇదే ఇరకపోయింది. తిక్క కుదిరింది దీనికి. ఏందే ఎటకారాలా? అయ్యో ఎటకరాలు కాదత్తా, నీ గురించి మా పిన్ని చాలా గొప్పగా చెప్పింది. నువ్వు చాలా తెలియకలదనివంట కదా. తిట్టిందే గొప్పగా చెప్పిందా? అయ్యో నిజమత్తా, నీ మీదొట్టు, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. దీని దుంపదేగ కొడితే కొట్టింది కానీ నా గురించి బానే చెప్పింది. అయ్యి భలే ఉందే బ్యాగ్. ఇంకేందో సంగతులు? మీ అమ్మ ఎట్లా మొగరాయిలా పెంచిద్దా? పెళ్లి గిల్లి చేసుకోవా? అది అత్త, పెద్దదాన్ని, నాకే పెళ్లి కాలేదు, ఇంకా చిన్న పిల్ల దానికెందుకు అత్త పెళ్లి? అయినా నీ కొడుకులు ఉన్నారేమిచ్చి చేయరాదత్త? ఏందే నా కొడుకుల మీద పడ్డావు? నా కొడుకులు ఇంకా చిన్నపిల్లలే. ఓ అవునా అత్త? అయితే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా మర్దిని చూశాను, చాలా బాగున్నాడు. ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేద్దామా? కొత్తగా నీకెక్కడి నుంచి వచ్చాడా మరిది? అయ్యో నాకు కూడా పెళ్లి కుదిరింది అత్త. మా ఆయన వాళ్ళ తమ్ముడు మరిదంటే. నీకు పెళ్లి కుదిరిందా? కుదిరే ఉంటదిలే, ఎవరో గంతక దగ్గ బొంత. నన్నే అంత మాట అంటావా? చెప్తాను ముందు ముందు నీ పని. జయ ఏం చేస్తున్నావు? పాయసం చేస్తున్నావు వదినా? అంత జీడిపప్పు అంత నెయ్యి దిట్టంగా వెయ్యి, మంచి వాసన వస్తుంది. సరే వదినా, వేస్తానులే. పాయసం చేస్తున్నావా పిన్ని? అవును శుభలక్ష్మి, నిజమే. అత్తకు అస్సలు బలం లేదు. ఆ పప్పు కూడా అయ్యి ఇంకా బలం ఎక్కువ వస్తుంది అత్తకి. చిన్నపిల్ల తెలిసి మాత్రం తెలీదా? అదేదో పప్పు అంటే బాగా బలం వచ్చిందంట. అదేం పప్పే? అదే పిన్ని, గన్నేరు పప్పు. ఏందే నన్ను చూస్తే నీకు అంత నవ్వులాటగా ఉందా? అంతే ఉండత్తా నువ్వు. ఆ మాత్రం అత్త మీద జోకులు వేయకూడదా ఏంటి నేను? సరిపోయారు అత్త గోడలు ఇద్దరు. జయ ఏం చేస్తున్నావు? ఒకటైంది టైము, ఇంకా అన్నం పెట్టాలని తెలీదా? అయింది అది నా చేస్తున్నాను. 5 నిమిషాలు తీసుకొచ్చి పెడతాను, నువ్వు వెళ్ళి కూర్చో. ఇంకా చేసే కాడే ఉన్నవా? టైం 1 అవుతుంది. అసలే లో బీపీ, టైంకంత కడుపులో పడకపోతే కళ్ళు తిరిగి వస్తాయే. సరే పెట్టు. లేదు అది నా తెస్తున్నాను, పద పెడతాను. తినోదినా. అప్పుడాలు లేవా? అయినా ఈ అన్నం ఏంది, ఆ పప్పు ఏంది, ఈ కూర ఏంది? చికెన్ మటన్ పెట్టాలని తెలీదా? ఏదో నీ పుట్టిన సొమ్ము తెచ్చి పెట్టినట్టు అల్లాడుతున్నావు. నా తమ్ముడు కష్టపడి తెచ్చి పెట్టిన సొమ్మేగా, నాకు పెట్టడానికి ఏడుతున్నావు ఎందుకు? లేతే నా పుట్టింటోళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది. లేదులే వదినా, సాయంత్రం తెచ్చి పెడతాను. మీ తమ్ముడు రాలా, బయటకు వెళ్ళాడు కదా. సాయంత్రం ఖచ్చితంగా నీకు మంచి ఫుడ్ పెడతానులే. ఏడకి వెళ్తాను? దగ్గరుండి వడ్డేయాలని తెలీదా? వేస్తా వదినా, పట్టు. చిన్నంగా తినత్తా, అదేం పారిపోదు గాని. అన్నం తిన్న తర్వాత నాప్కిన్ తెచ్చేయాలని తెలీదా? ఇంట్లో నా బొత్తిగా మర్యాద లేకుండా పోతుంది. వదినా వస్తున్నా వస్తున్నా, ఇదిగో వదినా తీసుకో. ఏంది సుబ్బలక్ష్మి దగదగ మెరిసిపోతున్నావు? బాగుందా అత్త? ఏంది మ్యాచింగ్ చేసావు? నాకు పోటీనా? పిచ్చత్త, ఎవరైనా నీతో పోటీ పడగలరా? పోటీ పడి బతకగలరా? అయినా నువ్వెక్కడా నేనెక్కడా అత్త? సర్లే గాని బానే ఉన్నావు గాని పోయి మజ్జిగ దాపో. సరే అత్త, నీకోసం ఏమైనా చేస్తాను నేను. పో పో. ఏంది వాళ్ళు ఇది వెరైటీగా ఉంది. మజ్జిగ కావాలా? మా పిన్ని నేర్పిస్తావా? రోజు ఏదో ఒకటని తిట్టి పాపం మా పిన్నిని బాధ పెడుతున్నావు. చెప్తా నీ పని. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో నీకు చూపిస్తా. చెప్తా నీ పని.
ఇక అత్త నీకోసం చల్లటి మజ్జిగ తెచ్చా తాగు. ఈరోజు సచ్చింది మా అత్త నా చేతిలో. సరే అత్త నువ్వు తాగి కొంచెం రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నాలే. సరేలే వెళ్ళు. గోయిందా గోయిందా. శుభలక్ష్మి, ఏమైందత్త? మధ్యలో ఏం కలిపి వచ్చినవే? నేను ఏం కలిపానప్పా? కలిపాను. నాకు తెలుసు నువ్వేదో కలిపి నువ్వు కడుపు పిండేసింది. ఉప్పు కలిపానత్త. కాదేదో కలిపి నువ్వు. ఏం కలపలేదత్త, నిజంగా నీ మీదొట్టు. నీ దుంప దగ్గర కొట్టి చంపేటట్టుంది ఇది నన్ను. లేకపోతే మా పిన్నిని తిడతావా, మా పిన్నిని చిత్రహింసలు పెడతావా? నా చేతులు అయిపోయావే నువ్వు. ఏందే కొనుక్కుంటున్నావు? అయ్యో ఏం లేదత్త, ఎవరిదో నీకు దిష్టి తగిలింది అంటున్నా అంతే. పిన్నికి చెప్పి నీకు దిష్టి తీపిస్తాలే అత్త, నువ్వు రెస్ట్ తీసుకో. ఆ పని చేయవే ముందు. రెస్ట్ తీసుకో. జయా, వదినా తలనొప్పిగా ఉంది, కొంచెం టీ పట్టుకురా. సరే వదినా. వదినా ఇదిగో టీ. అత్త ఏం చేస్తున్నావు? వసే వసే టీ పైన పడితే. అయ్యో అంత మనిషి కట్టి ఏం చేస్తాయి అత్త? ఏంటత్త దగదగా మెరిచిపోతున్నావు? మామస్తున్నాడా ఏంటి? ఏంటే మీ మామ వస్తేనే కట్టుకోవాలనా, లేకపోతే కట్టుకోకూడదా? దిష్టి పెట్టబాక నాకు. నీకు కూడా దిష్టి తగిలిద్దా ఏందత్త? కొట్టి చంపేటట్టుందిరా దేవుడా. ఊరుకుండవే, అత్త మాత్రం అందగత్త కాదా, దిష్టి తగలదా? అదేం లేదమ్మా, అత్తకు అందం కంటే మందం ఎక్కువలే. హలో అక్క, ఏదో పార్సల్ వచ్చింది అక్క. అన్న వస్తున్నా. రండి అక్క. అమ్మా నీ శారీ వచ్చింది చూడు. చీరా ఇద్దాం మమ్మీ. అయ్యి పిన్నికి చీర చాలా బాగుంది పావని. చీర ఈ కలర్ నా దగ్గర లేదు కూడా, చాలా బాగుంది. ఈ చీర నీకు చాలా బాగుంది పిన్ని. ఈ కలర్ అయితే ఇంకా సూపర్ గా ఉంటది నీకు. ఈ చీర మీ పిన్నికేం బాగుంటది, నాకైతే చాలా బాగుంటది. పావని మీ అమ్మకు ఇంకో చీర బుక్ చేసుకో. ఈవిడ మారదు. సరేలే అత్త. నిన్న మోషన్స్ టాబ్లెట్లు కలిపా, అది దానికి బదులు పినాయిల్ కలిపి ఉంటే దరిద్రం వదిలిపోయేది పావని. ఏందే అట్ట చూస్తా నువ్వు? ఈ చీర నీకంటే మా పిన్నికి బాగుండేది కదా అత్త. నీ మొహం చీరల గురించి నీకేం తెలిసే, అసలే తింగరు దానివి. నాకే బాగుంది చూడు ఎంత బాగుందో. అవునత్త చాలా బాగుంది. ఇది కట్టుకుంటే దగదగా మర్చిపోతావు, కట్టుకోలే నువ్వే. హలో హలో రవణ, మీ మామయ్య చచ్చిపోయాడమ్మా, గంట. అయ్యయ్యో మామయ్య గారు చచ్చిపోయారా? అయ్యయ్యో మమ్మల్ని అనాథం చేసి వెళ్ళిపోయారా మామయ్య గారు? అయ్యయ్యో మామయ్య గారు వచ్చేస్తున్నా గంటలో వచ్చేస్తున్నా. సరే అమ్మా. అమ్మయ్య పేడ వదిలిపోయింది. ఏంటి మళ్ళీ నవ్వుతుంది? జయా, వదినా. మా మామ చచ్చిపోయిందంట, ఊరికి పోతున్నాలే, మళ్ళీ పాపతే బతకనీరు. సరే వదినా, జాగ్రత్తగా వెళ్ళరా. దీని అమ్మ చీర వదిలిపోయిద్ది అనుకుంటే తీసుకొనే పోయింది. అయ్యో అత్త వెళ్ళిపోతున్నావా? ఏం చేస్తాం సుబ్బలక్ష్మి, సరే పోయి వస్తా. నువ్వు వెళ్తుంటే నాకు ఏడుపు వస్తుంది అత్త. ఏడో బాకు సుబ్బలక్ష్మి, మళ్ళీ వస్తాలే. అసలు నువ్వు ఉంటే నాకు పోరే కొట్టదు తెలుసా? నాకెంత ఇష్టమో నువ్వు అంటే. నువ్వు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. మా సుబ్బలక్ష్మి ఎంత మంచిదో. ఓకే అత్త, బాయ్. బాయ్ పావని. బాయ్ అత్త. అమ్మయ్యా గయ్యాల తెలిపోయింది. తాత థ్యాంక్స్ తాత నీకు.
పావని ఈ నెల డ్రెస్లో ఎలా ఉన్నాను? ఏందే నా డ్రెస్ వేసుకున్నావు? ఏం లేదు, ఈ డ్రెస్ చాలా బాగుంది అందుకే వేసుకున్నాను అంతే. నీకున్న డ్రెస్సులు సరిపోవట్లేదా? నా డ్రెస్సులు కూడా వేసుకొని తొక్కేస్తున్నావు. ఎప్పుడు అలాగే ఉంటే అలా అమ్మా, కొత్తగా రెడీ అవుతున్నా, చేంజ్ అవుతున్నా. నీ చేంజ్ తగలబెట్ట, రోజుకో అవతారం ఎత్తుతున్నావు. అబ్బా ఎంత బాగున్నానో పావని, ఈ నల్ల డ్రెస్ లో నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. వస్తున్నావు. సరేలే పావని, ఇంత బాగా రెడీ అయ్యాను కదా, బయటికి ఎక్కడికన్నా వెళ్దామా? బాగా తిని రావచ్చా? వసే మధ్యాహ్నమే కదా ప్లేటెడ్ బిర్యానీ తిన్నావు, మళ్ళీ తినడానికంట కొద్దిగా. సరేలే పార్క్కి వెళ్దాం. మళ్ళీ పార్క్? అయితే వెళ్దాం రా, పోదాం. సరే పద. అబ్బా ఎంత బాగుంది పావని పార్క్. అబ్బా చాలా హ్యాపీగా ఉంది పావని, రోజు ఇలాగే బయటికి రావచ్చు కదా మనము. వెళ్దాం, లోపల ఇంకా బాగుంటది. భలే ఉంది చెట్టు. మా ఊర్లో ఈత చెట్టు కూడా ఇట్లనే ఉంటది సేమ్. నా పరువు తీకి అందరు నిన్నే చూస్తున్నారే, ఫస్ట్ వస్తావా లేదా? సర్లే, నన్ను ఎప్పుడు ఆడుకొని ఇచ్చినావు కనుక పద. అయ్యి భలే ఉంది, చెయ్యి రా, కూర్చుందాం రా. అమ్మయ్య, ఇప్పుడు ఒక ఫోటో తీసుకున్నా. ఫోటో తీ. ఫోటో లేదేం లే, పద. సర్లే, ఒక ఫోటోని తీసినావు ఎప్పుడైనా? సేమ్ ఇంత చెట్టే మా ఊరు రచ్చబండ కింద ఉంది. సేమ్ ఇది కూడా రచ్చబండ లాగే ఉంది. రచ్చబండ కింద చెట్టు ఉండడం ఆ, మా ఊర్లో అందరు పంచాయతీలు ఇలాంటి రచ్చబండ కింద జరుగుతాయిలే, నీకు తెలియదులే పద. రచ్చబండను నువ్వును. చెయ్యదులు ఎప్పుడు చేయబట్టుకునే ఉంటావు. అబ్బా ఎంత బాగున్నాయో పూలన్నీ. హుసే లాస్ట్ పార్క్ లో ఉన్న కాగితాల పూలు కూడా వదలవే నువ్వు. ఎంత బాగుందో కదా పావని. ఈ రోజు అందుకే నేను పూలు కూడా పెట్టుకోలేదు తెలుసా. బాగుంది కదా? అలా లాగకే. ఎంత పెద్ద రాయి పావని, మా ఊరు కొండలా ఉంది. నేను ఇప్పుడు పైకి ఎక్కి నిలబెడతా, ఫోటో తీవే నాకు. ఏంది ఆ రాయి ఎక్కువా? ఆ, ఎట్టెక్కుతావే? ఎక్కే ధైర్యం దమ్ము నాకుంది, నీకు తీసే ధైర్యం ఉందా? నాకు లేదు తల్లి, పోదాం పద పద. వేస్ట్ పిల్ల నువ్వు. ఎంత పెద్ద చెరువు ఇక్కడుంది. అవునే, చాలా పెద్ద చెరువు. దీంట్లో ఇప్పుడు మనం దిగి ఈత కొడితే ఎంత బాగుంటుందో. ఏంటి ఆ గబ్బు నీళ్ళలో ఈత? అబ్బా ఎంత పెద్ద చెరువు. మా ఊర్లో అయితేనా బర్రెలన్నీ వచ్చేయడే ఉండేవి. ఎండాకాలం కదా చల్లగా ఉంటది. బర్రెలు బాగా ఈత కొడతాయి బర్రెలు అయితే ఇక్కడ. కానీ స్మెల్లే బాగా. పోదాంరా. ఫోజ్ మార్చ్. ఇంకోటి భలే ఉంది పోనీ తీతి. అబ్బా జడ్లో పూలు పెట్టుకొని ఎంత అందంగా ఉన్నావే. పోదాంపా, ఈ వయ్యారాలకేం తక్కువలే. కానీ ఇక్కడ తినడానికి ఏమీ రావట్లేదు. ఇక్కడికి వచ్చాక కూడా తిండికోలేనే నీకు. తింటూ ఎన్ని చూస్తే ఎంత బాగుంటుంది తెలుసా నీకు? ఏం తెలియదు నీకు అసలుకి. ఉడతావో వచ్చి, ఎక్కడికి వెళ్ళావో వచ్చి. ఉసే పార్క్ లో ఉండి ఆకులు మొత్తం పీకేసేలా ఉన్నావు. ఆ ఉడత ఎక్కడికి పోలే కానీ నువ్వు ఫస్ట్ ఇంటికి పోదాం పదా. అసలు ఉడత పాట ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు కూడా పాడు, సూపర్ ఉంటుంది. నీకు రాదనుకుంటా పదా. నీ ఉడత పదా. అవునవును. హాయ్ పావని. హాయ్ ఆర్య, రండి లోపల రండి. కూర్చోండి. ఇంకేంటి, ఎలా ఉన్నావు? బాగున్నా. పావని, ఈ అబ్బాయి ఆర్య కదా, భలే వీడియోలు చేస్తాడు. అబ్బాయి నీ వీడియోలు సూపర్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. ఈ అబ్బాయి సుబ్బు, నువ్వేంటి ఇక్కడ? అదేంటి, తన పేరు సుబ్బు అని మీకెలా తెలుసు? అయ్యో పావని, నాకు పెళ్లి చూపులకు వచ్చింది ఈ అబ్బాయే. ఏంట్రా, నువ్వు పెళ్లి చూపులు చూసింది ఈ అమ్మాయినా? అవునరా మావా. ఏరా మావా, బాలేదా? జాతరలో తప్పిపోయిన అమ్మాయి లెక్కుందిరా.
ఈమెయిల్ నచ్చిందిరా నీకు? రే తను అమాయకురాలురా, ఒక్కసారి నా కళ్ళతో చూడరా. కొంటె చూపుతో నీ కొంటె చూపు ఈ సిగ్గు చూడలేక మా సబ్స్క్రైబర్ చచ్చిపోతున్నారు. ఒసేయ్, నలిపి నలిపి ఆ ఓని చినిపోయేలా ఉంది. నీ సిగ్గు తగలయ్యా. అవును సుబ్బు, పావని వాళ్ళ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? పావని మా పిన్ని కూతురు, మా పిన్ని వాళ్ళ ఇల్లు. మన పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో అన్నీ పావని దగ్గర మా పిన్ని దగ్గర నేర్చుకుంటున్నాను. చూసావరా నా కోసం ఎంత కష్టపడుతుందో. పెళ్లికి ముందే అన్నీ నేర్చుకుంటుంది. ఇలాంటి అమ్మాయినా నువ్వు బాగాలేదనింది. నిన్ను చూస్తే నాకు ఎవరు గుర్తొస్తున్నారో తెలుసా? ఎవర్రా మావా? ఎవరు లేదులే. అవును, నువ్వేంటి ఇక్కడున్నా? హైదరాబాద్లో కదా ఉండాలి. చిన్న వర్క్ ఉంటే బల్లారు వచ్చాను సుబ్బు. ఇక్కడ ఆర్య నాకు ఫ్రెండ్, ఆర్యకి పావని ఫ్రెండ్ అంట. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నువ్వు పావని అక్కా చెల్లెళ్ళనే. ఇంతకు ముందు కూడా పావనితో మాట్లాడాను, ఎప్పుడు చెప్పలేదు నువ్వే అక్క అని. అయినా నాకేం తెలుసు మీ ఇద్దరు పెళ్లి చూపులైందని. పెళ్లి చూపులు అంటే ఎవరో అబ్బాయి అనుకున్నా. నువ్వని నాకు తెలియదు కదా. పాపం బలైపోయాడు. సర్లే పావని, నేనేదో చెప్దామని వచ్చాను, కానీ వీళ్ళిద్దరు చూశాక నా మైండ్ నుంచి అది కూడా దొబ్బింది. సరే నాకు షూట్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. రేయ్, నువ్వు వస్తావా ఇంకా చూసుకుంటూనే కూర్చుంటావా? వస్తారా, పద వెళ్దాం. బాయ్. వెళ్ళొస్తా సుబ్బు. ఆర్య, నాతో వీడియోలు చేయవా? నీతో వీడియోనా? నేను జంప్. ఆర్య ఎక్కడికి వెళ్ళిపోయారా? రే ఆర్య. మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.